డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకాన్ని రాసే ముందు ఆయన మనసులో ఏం తిరిగాయో, ఆయన ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాలనుకున్నారో పుస్తకం ముందు మాటలో ఆయనే చెప్తారు. బట్ జస్ట్ వన్ వర్డ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ ఓవర్ టు రామారావు గారు. మొన్న నైట్ రామారావు గారు ఈ ప్రోగ్రామ్ గురించి, ఫ్లో గురించి మాట్లాడుతూ ఒక స్నేహితులు, వన్ ఫ్రెండ్ లింక్డ్ఇన్ లో పెట్టిన రివ్యూ గురించి లేదా కమెంట్ గురించి నాకు చెప్పారనమాట. దానిలోంచి నేను ఒక మాట అప్పు తీసుకుని ఆయనకి మైక్ అందిస్తున్నా. మైటీ ఈస్ ద హ్యాండ్ దట్ నోస్ వెన్ టు పిక్ ద పెన్, వెన్ టు పిక్ ద సోర్డ్. ఎందుకంటే కళలు యుద్ధాలని గెలవలేవు, అలాగని మనం కళలు యుద్ధాలు చేయకుండా ఆపలేం కదా. కలం, పెన్ కెనాట్ విన్ అ బ్యాటిల్, అలాగని సోర్డ్ ఒక పోయిటరీ రాయలేదు. ఆయనకి ఆ పెన్ ని పాలసీగా ఎలా మార్చాలో తెలిసేటువంటి ఒక కత్తి లాంటి అంశం దొరికింది, అదే డీకోడింగ్ ద లీడర్. I now request, ladies and gentlemen, please give a big round of applause to Dr. Peddi Ramarao garu. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ విధంగా వచ్చిన మైక్ తీసుకోవడం సందర్భం లేకుండా. లేదు మేడం, ఒక 2 నిమిషాలు సార్, 120 seconds. ఇంత చల్లు ఈ ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ డ్రాప్ లో ఉంటే, మానం బ్రహ్మయ్య ఆయన మాట్లాడాలంటే నాకు అసలు సరిపోదు. అయితే పెద్ది గారు ఒక 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ నాకు ఫస్ట్ ఒక ఆర్టికల్ వచ్చి, ఇలా బుక్ ఇలా ఆర్టికల్స్ రాస్తున్నాను, ఒక ఎస్ఏస్ లాగా చేస్తున్నా అంటే ఐ వండర్. అయితే మీ అందరితోటి థ్యాంక్ యూ. 2014 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత 14 టైం నేను బ్రింగ్ బాబు బ్యాక్ అనే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నాను. సార్ వేరే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. 2017 నంద్యాల ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ తోటి 1,00,000 మందితో ఒక టీం చేయాలమ్మా అని చెప్పారు. అది నాకు నా ఇమాజినేషన్ ఎక్కడ అందల. 1,00,000 మంది యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ గా ఉండే వాళ్ళని టీం చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన చూడగానే మనకి విష్ణుమూర్తిని చూసినట్టు ఉంటుంది. దండం పెట్టి సరే సార్ వచ్చేసాను. వచ్చి ఒక 1 month పాటు నేను మా టీంతో మాట్లాడిన తర్వాత పెద్ది సార్తో వెళ్ళి, సార్ ఇలా అంటున్నారు సారు, ఐ నీడ్ డైరెక్షన్, దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఆయన మాకు ఒక వర్క్షాప్ మోడల్ చేస్తూ దీన్ని బిల్డప్ చేద్దాం అని చెప్పారు. అక్కడి నుంచి మేము ఈవెంచువల్లీ వి బికేమ్ 96,900 చేంజ్ సిబిఎన్ ఆర్మీ అనే ఒక మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ ఎనర్జెటిక్ ఇన్స్టిట్యూషన్ తయారైంది. దానికి వారి కోఆపరేషన్, నాకు వారికి ఉన్న ఓన్లీ ట్రాన్సాక్షన్ ఇన్ తెలుగుదేశం పార్టీ, దట్ ఐడియాలజికల్ ట్రాన్సాక్షన్. 2019 ఎలక్షన్స్ లో వాళ్ళు చాలా సీరియస్ గా పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నారు. 2019 ఏప్రిల్ 13 ఆయన ఇంటికి ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత ఇంటికి వస్తే వారి సతీమణి ఇంట్లోకి వెళ్ళినప్పుడు డోర్ తీస్తే ఆమెను చూసి తట్టుకోలేకపోయాడు, ఏంటమ్మా ఇలా అయిపోయావు అని. అప్పటి వరకు ఆమెకి ఆరోగ్యం బాగుంటలేదు అని తెలుస్తూ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, చూపించుకుంటున్నారు. కానీ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇద్దరు అద్భుతమైన ఆ కాంబినేషన్ లో భర్త గాని భార్య గాని తోడు ఉండాల్సిన ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో ఉంటే, ఆమె ఈయన పనిలో ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారు, ఈయన ఆ పనిలో బిజీగా ఉండి చేయలేకపోయారు. తర్వాత డాక్టర్ దగ్గరికి చూస్తే అప్పటికి 4th stage ఆఫ్ క్యాన్సర్ లో ఆవిడ ఉన్నారు. ఈయన చాలా పాజిటివ్ గా మోటివేట్ చేసుకుంటూ తీసుకొస్తే ఎగ్జాక్ట్ గా 2020 ఏప్రిల్ వారు స్వర్గస్థులయ్యారు. నేను మొన్న ఆయన అడిగాను, మీ మీద మీకు కోపమే లేదా అండి, మీ మీద మీకు బాధే లేదా, మిమ్మల్ని ఎంత ఖర్చు చేసుకో ఉండాలి, మీరు అంత ప్రేమించిన ఆమెని ఆ టైంలో అట్లా అంటే, అక్కడి నుంచి ఆయన మళ్ళీ రీఓరియంట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివ్ ఎస్సే సంకలనం చేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూస్తూ వస్తూ ఆయనలో ఉన్న ఒక హ్యూమన్ యాంగిల్ ని, ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, ఆయనలో ఉన్న విజనరీ జీనియస్ ని
ఈ రోజు ఉన్న యంగెస్ట్ క్రౌడ్స్ దాకా ఎవరు చదివినా సరే ఒక హైదరాబాద్ లోనే ఈ తర్వాత 100 గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ కాలనీస్ లో కానీ ఈ పుస్తకమే చర్చ జరుగుతూ తద్వారా చంద్రబాబు నాయుడు గారు చర్చ జరుగుతూ రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి 1 మిలియన్ ప్లస్ ఓటర్స్ ని మొబిలైజ్ చేసే విధమైనటువంటి ఫోర్స్ ఈ బుక్ ఆ ఎనర్జీ ఇస్తా అని చెప్పాను. ఇంత గొప్ప బుక్ రాసినందుకు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి నాకు మేడం ఝాన్సీ గారి దగ్గర నుంచి ఫోర్స్ఫుల్ గా నేను తక్కువ వచ్చేసాను మేడం. ఆ పెయిన్ ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చి బుక్ రాసే అనేది చాలా మంది తెలియదు, ఆయన చెప్పరు. ఐ డిసైడెడ్ అన్వెల్కమ్ గా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్.